జయలక్ష్మీనారాయణ ఎస్ఎల్ఎన్ఎస్ఎస్ గ్రూప్ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. 15వ సెంచరీకి సంబంధించిన భానుదాసుడి యొక్క కథని మనం తెలుసుకుంటున్నాము. అంటే భానుదాసుడి కథలో మనకి పాండురంగని యొక్క మాహాత్మ్యం తెలుస్తుంది. పాండురంగుడు ఎంత భక్త సులభుడు, ఆయనని గనక ఆశ్రయించిన వారి కోసం తను ఏం చేస్తాడు, ఆయన ప్రకటితమైనప్పుడు కూడా ఒక ఇటుక మీద నుంచో అంటే ఆ ఇటుక మీదే నుంచుని ఇప్పటి వరకు ఉండడము, అలాగే భక్తుడి కోసం తనంతట తానుగా ఎక్కడికైనా వెళ్ళిపోవడము, చిన్న పిల్లాడిలాగా ప్రవర్తిస్తాడట. కానీ ఇంతటి వాడు అంతటి వాడైనట్టుగా, వామనుడిలాగా అయినట్టువాడుగా, వామనుడు త్రివిక్రముడు అయినట్టుగా, ఇలా అనేక రకాల కథనాలు ఆయనతోటి మనకి. ఇలా ఏది చెప్పుకున్నా కూడా అద్భుతాలు ఆశ్చర్యాలు అమోఘంగా ఉంటాయి. అలాంటి భగవానుడి యొక్క కథని, ఒక భక్తుడి యొక్క కథని మనం తెలుసుకుంటున్నాం. అయితే ఇప్పటి వరకు భానుదాసుడు స్వామి ఎక్కడ ఉన్నాడు అని వెతుక్కుంటూ వెళ్ళి ఒక వైష్ణవ స్వామిని అడిగి తెలుసుకుని, స్వామి పలానా క్షేత్రంలో పలానా స్థానంలో ఇంత పెద్ద పెద్ద ద్వారాలతోటి, ఇంత పెద్ద పెద్ద తలుపులతోటి, తాళాలతోటి, భటులతోటి, రక్షక భటులతోటి ఆయన పెద్ద ప్రొటెక్షన్లో ఉన్నాడని తెలుసుకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ప్రాణత్యాగం చేయాల్సి వస్తుందని కూడా తెలుసుకుంటాడు. అయినా సరే ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనకాడలేదు భానుదాసుడు. ఎలా అయినా సరే పరమాత్ముడిని సేవించుకోవాలి, పరమాత్ముడిని పొందాలి అని మాత్రం నిర్ణయించుకున్నాడట. అది ఇక్కడ మనకి చాలా విశేషమైన విషయం ఏంటి అని అంటే కనుక, పరమాత్ముడిని పొందడానికి భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? సంపూర్ణ శరణాగతి, ఆఖరికి ఏమి జరిగినా సరే అది భగవతేచ్ఛ అనుకుని భగవంతుడినే ఆశ్రయించి ఉండడము, అయ్యో నాకు భగవంతుడు ఇవాళ రోజున ఇది ఇవ్వలేదే అది ఇవ్వలేదే అని చెప్పి ఏడుస్తూ కూర్చోవడం కాకుండా, ఆ భగవంతుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు అనే విషయాన్ని తెలుసుకోవడం, ఇలాంటి విషయాలన్నీ భానుదాసుని యొక్క కథలో మనకి తెలుస్తాయి. మనలో ఉండాల్సిన సంపూర్ణ శరణాగతి గురించి కూడా తెలుస్తూ ఉంటుంది. అందుకనే విశిష్ట అద్వైత ప్రకారం కూడా ఏమంటారంటే, ప్రపత్తి ఉండాలి భగవంతుడి వైపు. భక్తుడికి ఎలాంటి భక్తి ఉండాలి అంటే, ఈయన తప్ప వేరు దిక్కు లేదు అనే భక్తి ఉండాలి. అంటే పతివ్రతా భక్తి ఉండాలి అని మనకి వైష్ణవ సాంప్రదాయంలో చెప్తూ ఉంటారు. దాన్ని ఇక్కడ మనకి చాలా చక్కగా వివరిస్తూ ఈ కథనం ఉండడం విశేషం. పండరీపూరు వెళ్ళారు, స్వామిని చూపించాడు, రాజు తీసుకువెళ్ళిపోయాడు. రాజు భగవంతుడిని కూడా బందీగా పెట్టుకున్న స్థితి ఇది. అయితే ఎలా అయినా సరే భగవానుడిని చేరుకోవాలి కాబట్టి ఎలా వెళ్ళాలి? ఈయన దగ్గర మంది లేరు, మార్బలం లేదు, కనీసం రక్షక భటులతోటి యుద్ధం చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు లేవు. కానీ భగవంతుడే మనకేంటి, ఈయన తప్ప ఇంకా వేరు గతి లేదు, ఈయననే దారి అనుకుంటూ ఆయనని ఆశ్రయించాడు. కాబట్టి ఏమి జరిగితే అది జరుగుతుందిలే అనుకుంటూ వెళ్ళిపోయాట. అయితే విచిత్రంగా ద్వారాలన్నీ వాటంతట అవే తెరుచుకున్నాయట, తాళాలన్నీ అవంతట అవే తెరుచుకున్నాయట. రక్షక భటులు కూడా మాయ నిద్రలోకి వెళ్ళిపోయారట. అందరూ జారుకొని ఎవరూ లేచిలేరట. శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు వసుదేవుడు ఎలా తీసుకెళ్ళాడో అలా ఎలా జరుగుతుందండి? ఎలా ద్వారపాలకులు పడుకుంటారు, ఎలా తలుపులు తెరుచుకుంటాయి, ఎలా తాళాలు తెరుచుకుంటాయి అని అనుమానపడిన వారందరికీ కలియుగంలో కూడా ఇది స్వామి నిదర్శనంగా చూపించిన ఒక సన్నివేశం. అంటే ఇది జరగదు అనడానికి అసలు ఆస్కారం లేనిదే భగవంతుడి యొక్క మాయ, భగవంతుడి యొక్క శక్తి. అలా ఈ భానుదాసుడికి మొత్తం అన్ని ద్వారాలు ఓపెన్ అయిపోతే ఆయన అనుకున్నట్ట, ఆహా ఈ భటులు కూడా నేను అందరూ పడుకున్నారు, ఎవరూ నాకు అడ్డం రావట్లేదు అంటే పరమాత్ముడు కూడా నాతో రావడానికి తయారుగా ఉన్నాడు, కాబట్టి నేను పరమాత్ముడిని దర్శనం చేసుకోవచ్చు అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ పరమాత్ముడిని ఆలింగనం చేసేసుకున్నట్ట. అలా కనిపించగానే పరమాత్ముడిని ఆలింగనం చేసేసుకుని, ఆహా స్వామి ఎంతటి సౌభాగ్యాన్ని నాకు సిద్ధించావు అని అనుకుంటాడట. ఆయన ఆలింగనం చేసుకుని ఏమైనా ఊరుకుంటాడా ఏంటి? విఠలుడిని చూసాట. విఠలుడిని చూస్తే విఠలుడు ఇట్లా నవ్వుతూ ఇలా చక్కగా బంగారం లాంటి మెరుపుతోటి బుగ్గలు అలా విచ్చుకుని ఉన్నాయట. ఆయన చెవులు కూడా ఇలా తెరుచుకుని ఉన్నాయట. ఆయన ఎవరైనా వస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తున్న క్షణాలట. అంటే పండరీపూర్లో ఏ భక్తుడు నా కోసం ఎదురు చూడ్డా, ఏ భక్తుడు నా కోసం రాడా అని పరమాత్ముడు కూడా ఎదురు చూస్తున్న క్షణాలు అవి చూడండి. అంటే అందరూ అనుకుంటారు, నేను ఇవాళ గుడికి వెళ్ళకపోతే, నేను పూజ చేయకపోతే ఆ దేవుడు ఏమైనా ఆలోచిస్తాడా ఏంటి అని.
కాదు, మనం చేసే ప్రతి పూజని భగవంతుడు స్వీకరిస్తాడు అని తెలియచేయడానికి ఇది ఒక మంచి నిదర్శనం. భగవంతుడు మన కోసం ఎదురు చూస్తాడు. ప్రతిరోజు నేను ఇవాళ నైవేద్యం పెట్టాను, ఆ క్షణానికి ఒక భగవత్ శక్తి వచ్చి అక్కడ వేంచేసి ఉంటుందిట. ఆ శక్తి కనుక ఆకలితో వెళ్ళిపోతే నాకు ఆ రోజంతా బాగుండదు, లేదా ఆ సంవత్సరం అంతా బాగుండదు. ఇలా అని చెప్పి మన పూర్వీకులు నిత్య ఆరాధన, నిత్య నైవేద్యము, నిత్య క్రతువులు పెట్టారు. ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా మనం చేసి తీరాలి అని. ఇక్కడ ఈ భగవత్ మాయా విశేషం అలా కనిపిస్తోందిట. ఆయన అలా ఎదురు చూస్తూ ఉండగానే వచ్చేసేసి ఈయన భానుదాసుడు ఆలింగనం చేసుకోగానే స్వామి కూడా మురిసిపోయాడట. చూడండి, భక్తుడి కోసం భగవంతుడు ఎంత ఎదురు చూస్తాడో అనే సన్నివేశం ఇది. అలాగా ఆయన ఆలింగనం చేసుకోగానే ఈయన బయటికి వచ్చి కూర్చుని ఆయనను అడగడం మొదలు పెడతాట. నువ్వేంటి స్వామి, ఈయన కోసం వచ్చేసావు మమ్మల్ని అందరినీ వదిలేసి? నీకు అభంగాలు అక్కర్లేదా? భక్తులు అక్కర్లేదా? ఈ రాజొకడు ఉంటే చాలా, మేమంతా నీ కోసం పనికిరామా అనుకుంటూ ఈయన గురించి మాట్లాడడం మొదలుపెట్టాట. అంటే భగవంతుణ్ణి నిలదీయడం కూడా భక్తుడి యొక్క అధికారంగా ఇక్కడ చూపిస్తున్నారు. అందరూ నీ కోసం పాండురంగా 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 విఠల 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 అని అభంగాలు పాడుతూ అక్కడికి వచ్చేసరికి లక్షల మంది అక్కడికి వచ్చి నిన్ను సేవించుకోవాలి, నిన్ను దర్శించాలి, తరించాలి అని వస్తే అక్కడ వాళ్ళకి నిరాశ ఎదురైంది. నిస్పృహలతో అందరూ అక్కడ కూర్చుని ఉన్నారు. అయ్యో మా స్వామి లేడే అని చెప్పి తలలు పట్టుకుంటున్నారు. అలాంటి స్థానంలో నువ్వు ఒక్క రాజు కోసం ఎలా వచ్చేస్తావు? ఇంతమంది నీకు గుర్తు రాలేదా? ఒక్క రాజు పిలవగానే అలా వెళ్ళిపోతావా నువ్వు? ఏంటి, నీకు కూడా రాజభోగాలు కావాల్సి వచ్చిందా ఏంటి? రాజభోగాలు కావాలా, లేకపోతే ఈ ఆభరణాలు కావాలా, అలంకారాలు కావాలా, అలాగే రాజప్రసాదాలు కావాలా? ఇలాంటి ప్రసాదాల కోసం నువ్వు కూడా మాయలో వెళ్ళిపోయావా ఏంటి? అంటే మాయని కూడా జయించగలిగిన వాడివి, మా అందరికీ మాయ కలిగించగలిగిన వాడివి, నీవే మాయలో వెళ్ళిపోతే మాలాంటి జీవులు ఎంత స్వామి? మేమంతా ఏమైపోవాలి? మేము కూడా మాయలో పడిపోవడం తథ్యం కదా, సామాన్యం కదా అనని స్వామిని నిలదీసి ప్రశ్నలు వేసిన ఘట్టం ఇది. ఎక్కడైనా జరుగుతుందా? మనకి భగవంతుడు కనిపిస్తేనే చాలు ఆ క్షణాలు మధురమైనవి. ఇంకేం అడుగుతామో అడగమో మనకి తెలియదే. తిరుపతిలో మనం లైన్లో నుంచి దర్శనం చేసుకుని అలా క్షణం మాత్రం భగవంతుడు మనకి దర్శనం ఇవ్వగానే ఆహా తరించాం అని మనం అనుకుంటూ ఉంటాం. అలాంటి స్థానంలో భగవానుడు ఎదురుగుండా నిలబడగానే భక్తుడు తన ఉద్వేగాన్ని ప్రదర్శిస్తున్న దృశ్యం ఇది. అయితే ఈయన స్వామి చెప్తాడు, నేను నీకు చెప్పానా నాకు రాజభోగాలు కావాలని? నీకు చెప్పానా? నేను మాయలో ఉన్నానని నీకు చెప్పానా? ఇలాంటివన్నీ నాకు కావాలని నేను నీకు చెప్పానా? అభంగాలు వద్దని నేను నీకు చెప్పానా? నీకు ఏదో తోచింది చెప్తున్నావేంటి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి, నువ్వు ఏది పడితే అది అడిగేస్తావా, ఏది పడితే అది చెప్పేస్తావా అని స్వామి కూడా కొంచెం అలకని ప్రదర్శిస్తున్న దృశ్యం ఇది. స్వామి యొక్క భక్తుడి యొక్క విశేషం ఎంత బాగుంది చూడండి. అలా చెప్పినప్పుడు నా అభంగాలు వినడానికి నా చెవులు ఎదురు చూస్తున్నాయి, ఇలా తెరుచుకొని ఉన్నాయి నా చెవులు. ఎప్పుడు నేను అభంగాలు వింటానా, ఎప్పుడు నా భక్తుల యొక్క విఠల విఠల అని చెప్పి అటు దూకి ఇటు దూకుతూ ఉంటే వాళ్ళతో నేను కూడా దూకుతానా అని చెప్పి స్వామి ఎదురు చూస్తున్నాడట. అంటే వీళ్ళు భజనలు చేస్తూ వీళ్ళు మాత్రమే దూకట్లేదు, ఆఖరికి ఆ విఠలుడు కూడా వీళ్ళతోటి అటు ఇటు దూకుతున్నట్ట. ఇట్లా మనం చిడతలు కొడుతూ దూకుతుంటాం కదా, అక్కడైతే డప్పులు కొడుతూ దూకుతూ ఉంటారు. దాంతో స్వామి కూడా ఆనంద పారవస్యంలో ఉంటాడట భక్తుల యొక్క భజనలో, అభంగాల్లో. అయ్యో నేను వాటన్నిటినీ పోగొట్టుకున్నానే, ఇక్కడ ఉండడం వల్ల నేను ఇవన్నీ ఎదురు చూస్తున్నాను, ఎవరైనా ఒక్కరు రారా నా కోసం, నన్ను తీసుకెళ్లాలని ప్రయత్నించరా, నేను తీసుకెళ్తారేమో అని ఎదురు చూస్తున్నాను. అయ్యో స్వామి నేను పిచ్చివాడిని, ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు, నువ్వు అర్చామూర్తి రూపంలో ఉన్నావు కాబట్టి నిన్ను వచ్చి ఎవరైనా తీసుకెళ్ళాలి, పాపం నువ్వెలా రాగలుగుతావు? నువ్వు ఏదో మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం అవడానికి, నువ్వు మూర్తి రూపంలో లేకపోతే మాయమై ప్రత్యక్షం అయ్యేవాడివి, అర్చామూర్తి రూపంలో ఉన్నావు కాబట్టి ఎవరైనా వచ్చి నిన్ను తీసుకెళ్ళాలి. అలా నేను చేయలేదు కాబట్టి నేను ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగడం కూడా తప్పే స్వామి, నన్ను క్షమించు, ఇప్పటికైనా వచ్చేస్తావా, మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం ఇప్పుడే అని, నీవు రావాలనుకుంటున్నావు కాబట్టి వెళ్ళిపోదాం దా అని చెప్పి ఈ భానుదాసుడు స్వామిని అడిగితే స్వామి అంటట, సమయం ఆసన్నమైంది నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి, కానీ ఒక చిన్న ఘట్టం ఉండిపోయింది, అది పూర్తి చేసి వెళ్దాము, రేపు పొద్దున వెళ్దాంలే అని చెప్పి స్వామి చెప్తాడట. చెప్పి ఆయన మెడలో ఉన్న నవరత్నాల మాలని తీసి
ఈ భానుదాసుడు మెడలో వేస్తాడు. వేసి రేపు పొద్దున్న రా, మనిద్దరం హాయిగా పండరీపురం వెళ్ళిపోదాం అని చెప్తాడట స్వామి. అంతే, భానుదాసుడి మెడలో స్వామి తనంతట తానుగా ఆ నవరత్నమాల వేశాక ఇంకా భానుదాసుడికి ఒంటి మీద ఏమన్నా స్పృహ ఉంటుందా? ఏమీ ఉండదు. అంతే, ఇంకా అదొక తన్మయత్వం. ఆ భానుదాసుడు వెంటనే స్వామి యొక్క అభంగాలు పాడుతూ చంద్రభాగా నది తీరంలో వెళ్ళి స్నానం చేస్తూ తందాన తాన ఆడుతూ ఉంటాడు. అసలు విఠల విఠల అనే భజన చేస్తూ ఒక తన్మయత్వంలో స్పృహ లేని స్థితిలో ఉంటాడు. అలా ఇక్కడ మాత్రం పొద్దునే రాజు వచ్చే సమయం ఆసనమైంది. అందుకనే భానుదాసుడిని బయటికి పంపించేశారు పరమాత్ముడు. అయితే రాజు రాగానే ఏం చూస్తాడు? రాజు కొంచెం ఈ భోగభాగ్యాలని, కామ్యాలని, సుఖాలని ఆశించేవాడు కాబట్టి, క్షత్రియ గుణం గలవాడు కాబట్టి, రాజస గుణం, తమో గుణం కలిగినవాడు కాబట్టి, రాగానే ఇక్కడ ఉన్న పాత్రలన్నీ బంగారు పాత్రలు, వెండి పాత్రలు ఉన్నాయా లేదా, స్వామి ఒంటి మీద బంగారం ఉందా లేదా అవి చూస్తాడు. కానీ స్వామి పాదాన్ని ఆశ్రయించాలి, స్వామి ముఖారవిందం ఎలా ఉంది, ఇలాంటివన్నీ అసలు స్వామి యొక్క బాగోగులేంటి అని చూడట. రాగానే చూడడం మొదలు పెట్టగానే ఆయనకి వెంటనే కనిపిస్తుంది నవరత్నమాల లేదు. ఇక్కడ నవరత్నమాల ఎవరో దొంగిలించారు, ఎవరది, భటులు రండి ఇటు అని చెప్పేసి పిలిచి ఈ నవరత్నమాల ఇక్కడ నుంచి ఎలా వెళ్ళిపోయింది అని అంటే, అందరూ మేమంతా బాగా యాక్టివ్గా ఉన్నామే, మేము అసలు పడుకోలేదు, మేము లేచే ఉన్నాం, మేము మంచి పహారా కాస్తున్నాం, ఎక్కడా ఏ విధమైన అపశృతి జరగలేదు, ఎలా పోయింది ఇది, ఎలా మాయమైందే ఇది కాదు, ఎవరో దొంగిలించారు, ఫస్ట్ ఎవరో దొంగిలించిన వ్యక్తి ఎవరో చూడండి అని చెప్పి పంపించేస్తాడట. అయితే అప్పుడు ఆ రాజు అలా పంపించడం వల్ల వీళ్ళు వెళ్తూ వెళ్తూ చంద్రభాగా నదీ తీరంలో ఉన్న ఈ పర్సన్ని, ఎవరిని, భానుదాసుడిని వెతుక్కొస్తారట. అయితే ఈ భటులు వెతకడానికి వెళ్ళి ఎక్కడ ఉంది ఈ మాల అని చెప్పి వెతుకుతున్నారట. భానుదాసుడేమో తన్మయత్వంలో అభంగాలు పాడుకుంటూ చంద్రభాగా నది తీరంలో నదిలో స్నానం చేస్తూ హాయిగా ఉల్లాసంగా అటు తందాన ఇటు తందాన అని నాట్యం చేస్తూ ఒక తన్మయత్వ స్థితిలో ఉంటే అతని మెడలో ఈ మాలని చూశారట. ఈ మాలని చూడగానే ఇంకా భటులు వెంటనే పట్టుకోవడమే కదా వాళ్ళకి కనిపించింది ఏంటి, సాక్ష్యము, మాల ఎవరి దగ్గర ఉంటే వారే దొంగ. అందుకని చెప్పి వారు వచ్చి ఇతన్ని పట్టుకుంటూ చెప్పారట, ఎందుకు నేను నిన్ను పట్టుకుంటున్నానో తెలుసా, ఈ మాల మా స్వామిది, అది నువ్వు దొంగిలించవు, అందుకని ఈ నిన్ను పట్టుకుని వెళ్ళి రాజుకి అప్పచెప్తాము అని అంటే ఈయన చెప్దాం అనుకుంటాడు. అయినా పాండురంగడు నాతో మాట్లాడాడంటే వీళ్ళెందుకు నమ్ముతారు, ఆయన ఎవరితో మాట్లాడలేదు కదా, నాతో ఎలా మాట్లాడతారో అని అనుకుంటారు. వీళ్ళతో మాట్లాడినా చెప్పినా నా దగ్గర దానికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా లేదు, అందుకని నేను చెప్పి ఉపయోగం లేదు, చెప్పకపోతేనే ఉత్తమం అనుకుంటాడు. అయితే వెంటనే రాజుకి ఈ మాల ఇతని మెడలో దొరికింది అని తెలియగానే వెంటనే ఉరి వేసేయండి అంటాడు. అసలు సామాన్యంగా అయితే కనుక పిలిచి ఎలా వచ్చింది మాల, దొంగిలించావా, ఎవరైనా ఇచ్చారా అని ఇలాంటి విషయాలన్నీ కనుక్కోవాలి. రాజు అలాంటివి ఏవి కనుక్కోలేదు. కనుక్కోకుండా ఒక పాత చెట్టుని చూసి ఉరి వేసేయండి అని అంటాట. పాత చెట్టు ఏంటి ఉరి వేయడానికి అని అనిపిస్తే, చెట్టు పూలు పళ్ళు కాయలతోటి ఉండి ఆకులతోటి పచ్చటి ఆకులతోటి ఉన్న చెట్టు తేజ్గా ఉండదట. అంటే ఇలా మెడ వేసినప్పుడు ఉరి వేసినప్పుడు కటువుగా కట్ చేయడానికి వీలుగా ఉండదుట. అందుకని పాత చెట్టు అయితే గట్టిగా ఫెడఫెడమనేటట్టుగా ఉంటుంది కాబట్టి ఉరి వేయగానే వెంటనే మెడస్థానాన్ని తెగ నరికిన విధంగా జరుగుతుందిట. అందుకని ఒక పాత చెట్టుని చూసి ఉరి వేస్తేనే వీడికి సరి అయిన శిక్ష, అంటే ఉరి వేయడంలో కూడా కఠినాతి కఠినమైన శిక్షని పెట్టాడు. అదే కాకుండా ఇంకోటి ఏం చెప్తాడంటే, ఊరి వారందరూ చూస్తున్నప్పుడు, రాజ్యంలో ఉన్న వారందరూ చూస్తున్నప్పుడు ఉరి వేయండి, ఇంకెవరైనా నా రాజ్యంలో దొంగతనం చేస్తే వారికి శిక్ష ఏంటో తెలియాలి. ఇవాల్టి రోజున రేప్స్ జరుగుతున్నా, మర్డర్స్ జరుగుతున్నా వాళ్ళందరికీ ఉరివేస్తున్నారా, బయటికి పారిపోయి వచ్చేస్తున్నారా, లాని అడ్డదొడ్డంగా వాడుకుని ఏదో విధంగా బయటికి వస్తున్నారు, అందువల్ల ఏం చేసినా పర్వాలేదు అనే స్థితి నుంచి బయటికి రావాలంటే అప్పటి రాజుడు ఇలాంటి నరకయాతన అనుభవించే శిక్షల్ని ప్రజల మధ్యలో అమలు చేసేవాడు. ఇవాళకి కూడా విదేశాల్లో ఇలాంటి శిక్షలు అమలు చేస్తున్నారు. ఎవరైనా రేప్ చేస్తే వాళ్ళందరినీ అందరి మధ్యలో పెట్టి నరికేసేయడం, అది ప్రభుత్వమే చేస్తుంది. అలా చేయడం వల్ల ఏంటి అని అంటే కనుక ఎవరైనా ఇలాంటి పని చేయాలి అంటే భయపడే స్థితిని కల్పిస్తున్నారు.
అలాంటి స్థితి కల్పించినంత మటుకు ఇవన్నీ పోవుట ఎక్కడికి. అందుకని ఈ రాజు కూడా అలాంటి నిర్ణయం తీసుకుని ఈ భటులకు చెప్పాట, ఈ భానుదాసుడిని అందరిలో పెట్టి ఉరివేసి, ఆ ఉరి ఎంత ఘోరంగా ఉండాలంటే ఆ ఘోరమైన ఉరిని అందరూ చూసి భయపడాలి అని చెప్పి చెప్తాట రాజు. వెంటనే ఈ రామదాసుడు ఇలా చెప్పాడు, బాగానే ఉంది. ఈ రామరాజు ఇలా చెప్పినందుకు ఈ భానుదాసుడు ఏం చేస్తాడు, వెంటనే అడుగుతాడు, బాబు నేను ఒక్కసారి పాండురంగుడిని దర్శనం చేసుకోవాలి. పాండురంగుడి కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. వారందరికీ నేను పాండురంగుడిని తీసుకొస్తానని వాగ్దానం చేశాను. అయితే పాండురంగుడిని దర్శనం చేసుకుని ఒక్కసారి ఆఖరిసారి ఆయనకి నా విన్నపాన్ని తెలియజేయాలి. స్వామి అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, అభంగాలు పాడుతున్నారు అందరూ అని చెప్పి ఆయనకి నేను చెప్పుకోవాలి. ఒక్కసారి అవకాశం ఇప్పించండి ఆఖరి కోరికగా అంటే కూడా రాజు వినడు. ఎందుకు, ఎక్కడ. అయితే వీరందరూ ఏదో విధంగా ఈయన బతుములాడుకుని పాండురంగుడి దర్శనానికి తీసుకెళ్ళమని అడిగితే ఆ రాజు సరే ఆఖరి కోరిక కదా, ఎవరైనా ఆఖరి కోరిక తీర్చాలి అని చెప్పి పాండురంగుని యొక్క దర్శనానికి లోపలికి తీసుకువెళ్తే ఆ లోపలికి తీసుకువెళ్ళినప్పుడు పాండురంగుడిని భానుదాసుడు ప్రశ్నించడం మొదలు పెడతాడు. ఏమని అనంటే, నీకు అభంగాలు కావాలన్నావు, నీ భక్తులు కావాలన్నారు, తర్వాత వస్త్రాభరణాలు అవసరం లేదన్నావు, రకరకాల షోడశ ఉపచారాలు కావాలనుకుని ఇక్కడ ఉండిపోయావంటే అది కూడా కాదన్నావు, నీ కంట్లో నీ భక్తుల కోసం ఒక తేమని చూశాను, అది కూడా నీకు అవసరం లేదన్నావు, అది కూడా నీకు అక్కర్లేదనుకుంటున్నావా ఏంటి, అన్నీ నాకు అబద్ధాలే చెప్పావా, నేను చూసిన ఆ కన్నీరు కూడా తప్పేనా, దోషమేనా, అన్నీ నా కళ్ళు దోషమేనా, నాకు మాయ కల్పించావా, నా మెడలో ఈ మాల నీవంతటి నీవే వేసావు, అది కూడా తప్పేనా, నేను దొంగిలించానా, ఇదంతా ఏమి స్వామి, లక్షల మంది నీకోసం ఎదురు చూస్తున్నారు నీ భక్తులు, వారి కోసం నువ్వేదైనా మాట్లాడు అంటే గనక ఆయన నుంచి ఏమీ సమాధానం వస్తుందో లేదో చూడకుండానే ఈయనను తీసుకుని ఉరివేయడానికి పాత చెట్టు దగ్గర తీసుకెళ్ళి ఉరివేయడం మొదలు పెడతారు. అందరి మధ్యలో ఉరివేసి ఆ మెడ నుంచి రక్తం కారుతుంటే ప్రతి ఒక్కరూ చూసి భగవంతుడి సొమ్ముని ఆశించకూడదు, భగవంతుడికి చెందిన సొమ్ము, భగవంతుడికి చెందిన మాన్యము భగవంతుడిదే అయి ఉంటుంది, భగవంతుడికి ఆ దేవాలయానికి ధూపదీప నైవేద్యాలకి బ్రాహ్మణోత్తములకి ఇవ్వాల్సిన జీతాలకి తప్ప ఇంకా దేనికి వినియోగించకూడదు అని అందరికీ తెలియాలి. కాబట్టి ఇది మధ్యలో తీసుకెళ్ళి ఉరివేయండి అని చెప్పి ఉరివేయడానికి ఆ ఎండిపోయిన పాత చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళగానే ఆ చెట్టుకి ఉరివేస్తున్నప్పుడు ఈయన పాడి పాడి మూర్చిల్లిపోయాట. ఆయన కోసం అభంగాలు పాడి విఠల 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 పాండురంగ విఠల అనుకుంటూ ఆయన గురించి అభంగాలు పాడుతూ పాడుతూ సొమ్మసిల్లిపోయాడు. అయినా సరే ఉరివేయాలని రాజు నిర్ణయించాడు కాబట్టి భటులు ఉరివేయడానికి చెట్టుకి అంతా తయారు చేసి ఈయన మెడలో ఉరితాడు వేసి పైకి లాగే క్షణంలో చెట్టంతా చక్కగా పచ్చటి తోరణంలాగా చెట్టు పచ్చగా అయిపోయిందిట. పుష్పాలతోటి, రకరకాల పుష్పాలతోటి చెట్టు వికసించిందిట. ఆ పుష్పాల యొక్క సుగంధం అంటే ఆ వాసన ఎంత దూరం వస్తుందయ్యా అంటే ఆ పుష్పవాన ఆయన మీద పడుతుందిట. వెంటనే రాజుకి అర్థమైపోయిందిట, అయ్యో నేను అధర్మం చేశానే, అన్యాయం చేశానే, నేను తప్పు చేశానే, ఒక భక్తుణ్ణి, దొంగతనం చేయని వ్యక్తిని నేను ఉరివేస్తున్నానే అని చెప్పి రాజు వెంటనే అర్థం చేసుకున్నట్ట. వెంటనే ఎప్పుడైతే పాండురంగుడు చెప్పాడో, ఎప్పుడైతే నువ్వు అధర్మం చేస్తావో అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఈ భానుదాసుడు ఇంత ఉరికంబం ఎక్కాల్సి వచ్చింది. అంతవరకు పరమాత్ముడు కూడా ఎదురు చూశాడు. ఆ మాట రాజు తప్పకపోయి ఉంటే పాండురంగుడు అక్కడే ఉండిపోయేవాడేమో. అన్నీ శుభ్రంగా శోధించి ఉంటే వేరేలాగా ఉండేది. కానీ రాజు అనే అహంకారం వల్ల ఆయన చేసేదంతా న్యాయమే అవుతుందేమో అని అనుకోవడం వల్ల జరిగిన అనర్థం పాండురంగుడు వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు. అయితే భానుదాసుడితో చెప్పాట, ఇక నేను నీతో వచ్చేస్తున్నాను, నేను ఎవరికి బందీ కాదు, ఏ మాటకి బందీ కాదు, నన్ను తీసుకువెళ్ళిపో అని చెప్పి భానుదాసుడికి చెప్తే వెంటనే భానుదాసుడు, అయ్యా రాజేమో నిన్ను చక్కగా రథంలో వేసుకుని తీసుకొచ్చాడు, నేను నిన్ను ఈ అర్చావతార మూర్తిని ఎలా మోయగలుగుతాను, అంత దూరం ఎలా తీసుకెళ్ళగలుగుతాను అని చెప్పి స్వామి ముందు మొకరిల్లి దీనహీన స్థితిలో నేను ఎలా తీసుకెళ్ళగలుగుతాను, నా శక్తి ఎంత, నా బలం ఎంత, నేనెంత అని చెప్పి స్వామిని ఆశ్రయించట మళ్ళీ భానుదాసుడు. అయితే వెంటనే స్వామి కరుణామూర్తి, ఆయన వెంటనే చెప్పాట, ఆ రోజు
బలిచక్రవర్తి కోసం భూమిని కొలవడానికి, ఆకాశాన్ని కొలవడానికి, ముల్లోకాలను కొలవడానికి నేను త్రివిక్రమ అవతారం ఎత్తాను. అంటే ఇంత చిన్న వామనుడి నుంచి అంత పెద్ద త్రివిక్రమ అవతారం ఎత్తగలిగిన వాడిని త్రివిక్రమ అవతారం నుంచి వామనుడిని కాలేనా ఏంటి? భక్తుడి కోసం నేను ఏదైనా అవుతాను అని చెప్పి చిన్నగా అయిపోయి ఆయన వేసుకునే సంచిలోకి వెళ్ళిపోయాట స్వామి. అది తీసుకుని ఆయన వెళ్ళిపోయే విధంగా. ఒకప్పుడు చిన్నప్పుడు యశోద చిన్ని కృష్ణుడు ఆడుకుంటూ ఉంటే భాగవతులు వచ్చారట. అంటే కృష్ణుడి నుంచి లేకపోతే హరి లీలల గురించి గానం చేస్తూ మనకి ఊళ్ళల్లో కాలక్షేపాలు చేస్తూ భజన చేస్తూ వస్తారు. హరిదాసులు అని కూడా అనొచ్చు వారిని. వారంతా చేసుకుంటూ వచ్చినప్పుడు వారికి ఎంతో కొంత భిక్ష వేస్తూ ఉంటారు హరిదాస కీర్తనలు చేసినందుకు, హరి యొక్క కీర్తనలు చేసినందుకు. అయితే వెంటనే యశోదాదేవి కృష్ణుడిని పిలిచి రా 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 నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అంటే, వారంతా హరి కీర్తనలు చేస్తున్నారమ్మా, నేను వెళ్ళకూడదా? హరి కీర్తనలు చేస్తున్నప్పుడు నేను వెళ్ళాలి కదా అని చెప్పి కృష్ణుడు చిన్ని ముద్దు మాటలతో చెప్తూ ఉంటే యశోద చెప్తుందిట, నాయన వాళ్ళు హరికీర్తనలు చేస్తున్నారు రా అని చెప్పి నిన్ను ఒక గ్లాసులో వేసుకుని చెంబులో వేసుకుని తీసుకెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళిపోయినా వెళ్ళిపోతావు, రా నాన్న లోపలికి రా అని చెప్పి తీసుకువెళ్ళిపోతుందిట. ఆ రోజు యశోదాదేవి చెప్పిన ఘట్టము ఇక్కడ నిజమైందిట. ఈయన చిన్న సంచిలో ఆయన దూరిపోయి అలా వెళ్తూ ఉంటే తర్వాత భీమ నది అంటే చంద్రభాగా నదీ తీరం వచ్చేసరికి ఆయన బరువు పెరగడం మొదలయ్యట. ఆయన లేపి తీసుకెళ్ళలేకపోతున్నాడు. ఏంటి స్వామి, ఇప్పటిదాకా చాలా చక్కగా వచ్చావు, బెట్టు చేయలేదు, ఆనందంగా ఇద్దరం కులాసాగా మాట్లాడుకుంటూ టకటక ఇంత దూరం వచ్చేసాము, ఇప్పుడేంటి నువ్వు ఇలా బరువు పెరిగిపోతున్నావు, నా వల్ల అవటం లేదు అంటే, బయటికి దింపు ఫస్ట్ భానుదాస, చెప్తాను నేను అని చెప్పి ఆయన బయట కూర్చుని, నువ్వేదో లక్షల మంది నా కోసం భక్తులు దారులు కట్టి వస్తున్నారని చెప్పావు, ఏరి ఎవరు కనిపించట్లేదు, అభంగాలు పాడుతున్నారన్నావు, ఏవి వినిపించట్లేదు, విఠల విఠల పాండురంగ అని చెప్పి నృత్యం చేస్తున్నారన్నావు, ఎవ్వరూ కనిపించట్లేదే, నాకు అలా లేకపోతే నేను రాను, నువ్వు నాకు చెప్పింది అబద్ధం అని చంద్రభాగా నదీ తీరంలో స్వామి వేంచేసి కూర్చుండిపోయాట. బరువు పెరిగిపోయాడు అంతే, ఇంకా ఎంత కదలడు అక్కడి నుంచి. నువ్వు నాకు ఎలా అయితే చెప్పావో, నన్ను రాజు ఎలా అయితే రాజలాంఛనాలతో తీసుకెళ్ళాడో అలాగే నన్ను భక్తలాంఛనాలతో తీసుకెళ్ళయ్యా అని చెప్పాట. వెంటనే భానుదాసుడు అందరినీ పిలిపించి 1,00,000 మంది తక్కువ కాకుండా ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేసి అభంగాలతోటి కీర్తనలతోటి చక్కగా అందరూ పాదయాత్ర చేస్తూ పండరీపురానికి వెళ్ళి స్వామిని అంటే పాండురంగడిని అక్కడ ప్రతిష్ఠ చేశారట. అది ఆ కార్తీక శుద్ధ ఏకాదశికి ఇది జరిగింది. అందుకని అక్కడ మనం చూస్తూ ఉంటే కనుక లక్షల మంది జనం పాదయాత్ర చేస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడానికి అందరూ బారులు తీరి 1,00,000 మంది కనీసం తక్కువ కాకుండా అభంగాలు పాడుతూ విఠల విఠల పాండురంగ అనుకుంటూ చక్కటి నృత్యముతోటి స్వామిని సేవించుకోవడానికి ఆహా, ఆ ఉత్సవం చూడడానికి 2 కళ్ళు సరిపోవయ్యా అనే విధంగా ఉంటుంది. అదయ్యా పాండురంగుడి క్షేత్రంలో భానుదాసుడి యొక్క కథ. స్వామికి అంత కాలము పట్టింది మళ్ళీ వెనక్కి రావడానికి. అందుకనే స్వామి దగ్గరికి వెళ్ళి మీరు ఎవరైనా సేవించుకుంటే అంతటి సులభుడు, రాయి అంటే వచ్చేసే సులభుడు. మీరు మీలో భక్తి అంత శ్రద్ధ ఉండాలి. ఉంటే ఆయన ఖచ్చితంగా మీతో కూడా వస్తాడు, మిమ్మల్ని కూడా చూసుకుంటాడు. కానీ అక్కడ లేని స్వామి కాదు, అక్కడ ఉండి మనతో ఉండే స్వామి కావాలని కోరుకుందాం. మళ్ళీ కొత్త విశేషంతో పాండురంగ క్షేత్రం గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఇంకో విశేషంతో మళ్ళీ కలుద్దాం. జయలక్ష్మీనారాయణ. పాండురంగడు అతనితో వెళ్ళిపోతాడో అని భయం రాజుకి. అందుకని లేదు, ఉరివేసేయండి అని చెప్తాడనమాట. అయితే